ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 32 అధ్యాయం 7వ వచనంని క్లెయిమ్ చేద్దాం. మా దాగుచోటు మీరే, శ్రమల్లో నుండి మీరు నన్ను రక్షించెదరు, విమోచన గానముతో మీరు నన్ను ఆవరించెదరు. ఎవరండి మీకు దాగుచోటు? చూడండి, శ్రమ వచ్చినప్పుడు ఎవ్వరు మీకు షెల్టర్ ఇవ్వరు. అదే శ్రమ రాకుండా మీరు ఒక లగ్జరీ లైఫ్లో ఉండండి, ఒక మంచి హోదాలో ఉన్నప్పుడు అందరూ వెల్కమ్ చేస్తారు. కానీ మీరు కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా వెల్కమ్ చేస్తారండి మిమ్మల్ని? అట్లీస్ట్ మీ సైడ్ కూడా చూడరండి, వాళ్ళు ఎవరో తెలియనట్టు వెళ్ళిపోతారు కదా. నేను ఒక్కటి చెప్తున్నానండి, ఆ క్షణాల్లో ఏసై వైపు తిరగండి. ఎందుకంటే హీ ఈజ్ అవర్ షెల్టర్. హీ ఈజ్ అవర్ షెల్టర్. హూ ఈజ్ హీ? ద లవింగ్ సేవియర్, మోస్ట్ highly precious Savior Jesus Christ, the Lord God Almighty. అన్నీ బాగుంటే చాలా ఫ్రెండ్షిప్ చేస్తారండి మీతో, కానీ ఒక్కసారిగా మీకు అగెయినెస్ట్గానే తిరిగిపోతారు. ఎందుకు తిరిగిపోతారో కూడా తెలియదు కదా. అందుకే షెల్టర్ కోసం, హెల్ప్ కోసం ఒకరి దగ్గరికి వెళ్ళొద్దండి. మీకు హైడింగ్ ప్లేస్ ఏసయ్య అయి ఉండాలి, మీ దాగుచోటు ఏసయ్య అయి ఉండాలి. మీ బాధలో ఏసే దగ్గరికే వెళ్ళండి, మీ శ్రమల్లో ఏసే దగ్గరికే వెళ్ళండి. ఎందుకంటే ఆయన మిమ్మల్ని రక్షిస్తారు, మిమ్మల్ని ఆయన ప్రొటెక్ట్ చేస్తారు. ఏ విధంగా తెలుసా అండి? మత్తయి శుభవార్త 23 అధ్యాయం 37వ వచనంలో ఈ మాట ఉంటుంది. కోడి తన బిడ్డల్ని తన రెక్కల కింద, అది చిన్న రెక్కలైన వాళ్ళ బిడ్డల్ని ఎంత బాగా ప్రొటెక్ట్ చేస్తుందండి. అలాగా యేసయ్య మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు. సో శ్రమ వచ్చిందని కృంగిపోవద్దు, బాధ వచ్చిందని దిగులు పడద్దు, వేదన ఉందని చెప్పి దుఃఖపడద్దు. ఎందుకంటే యేసయ్య మీకు దాగుచోటుగా ఉంటున్నారు. జీసస్ ఈజ్ యువర్ హైడింగ్ ప్లేస్. సో రన్ టువర్డ్స్ జీసస్ క్రైస్ట్. హీఈస్ ఆల్వేస్ దేర్ విత్ యూ. హీఈస్ ఆల్వేస్ దేర్ టు క్యాచ్ యువర్ టియర్స్. శ్రమల్లో యేసయ్య మిమ్మల్ని రక్షిస్తారు. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యూ సో మచ్. ఆమేన్.